కుత్బుల్లాపూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతి మిల్క్ ఎదురుగా ఉన్న స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ గోదాము బీఆర్ఎస్ రాయకుడికి చెందిందిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. గోదాంలో భారీగా కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉంచడం వల్లే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నంద్యాల జిల్లా డోన్లో కంచె చేను బేసిన చందంగా ఎక్సైజ్ అధికారులే అక్రమ మద్యం విక్రయాలకు తెరలేపారు. వివిధ కేసులో స్వాధీనం చేసుకున్న మద్యం బాటిలు భద్రపరచాల్సిన అధికారులే గుట్టుచప్పుడు కాకుండా బయట వ్యక్తులకు విక్రయించడం కలకలం రేపుతోంది. ఈ నెల 26వ తేదీ రాత్రి పిఆర్ పల్లికి చెందిన సోమనాథ్ అనే వ్యక్తికి సుమారు 379 మద్యం బాటిల్ ఎక్సైజ్ సిబ్బంది అమ్ముతుండగా నైట్ బీట్ నిర్వహిస్తున్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న ఐటెన్ కారుతో పాటు బాటిల్ స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డోన్ పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేశారు. మద్యం కొనుగోలు చేసిన సోమనాథ్ ను A1 గా అక్రమ విక్రయాలకు సహకరించిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ను A2 గా పేర్కొంటూ కేసు ఫైల్ చేశారు. బెల్ షాపుల కోసమే తాను ఎక్సైజ్ అధికారుల వద్ద మద్యం కొన్నట్టు నిందితుడు విచారణలో అంగీకరించాడు. రక్షించాల్సిన అధికారులు అవినీతికి పాల్పడడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. చెక్ చేస్తూ ఉండగా ఒక కారు చెక్ చేస్తే అందులో 345 పెట్ బాటిల్స్ 180 ml లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ కారు డ్రైవర్ సోమనాథ్ అనే వ్యక్తిని సంబంధించి విచారిస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అది ఆల్రెడీ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అని తెలిసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో సంబంధించి ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీ అని మాకు తెలిసింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన ఇంకా డీప్గా విచారించి ఎక్కడ సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఎందుకు అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది, ఏ పర్పస్ మీద బయటకు వెళ్తుందని ఇంకా విచారించాల్సింది. ప్రస్తుతానికైతే సోమనాథ్ అనే వ్యక్తి పైన ఎక్సైజ్ సంబంధించిన అఫీషియల్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. శంకరపల్లి క్రేన్ ప్రమాద బాధితులకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. హైదరాబాద్ శివార్లోని శంకరపల్లిలో క్రేన్లు కూలిన ఘటనలో 5 మృతి చెందారు. బాధితులు